హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. 27 అక్టోబర్ 2025 పర్ఫ్యూమ్స్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? పర్ఫ్యూమ్స్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఫ్రాన్స్లోని గ్రాస్ నగరం పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్లోని గ్రాస్ నగర్ పర్ఫ్యూమ్ గ్రాస్ నగర్ పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా గుర్తింపు పొందింది. పర్ఫ్యూమ్స్ తయారీలో ఈ నగరానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. పర్ఫ్యూమ్స్ తయారీలో ఈ నగరానికి 300 చరిత్ర ఉంది. పర్ఫ్యూమ్స్ తయారీలో ముఖ్యమైన జాస్మిన్, రోజ్, లావెండర్, ట్యూబెరోస్, ఐరిస్, గెరేనియం వంటి పూలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి. ఎప్పుడంటే 17వ శతాబ్దంలో ఈ నగరంలో సెంట్ల తయారీ మొదలైంది. 17వ శతాబ్దంలో ఈ నగరంలో సెంట్ల తయారీ మొదలయ్యింది. పర్ఫ్యూమ్స్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లోని గ్రాస్ నగరంలో 300 ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి 300 ఎన్నేళ్ల చరిత్ర ఉంది అంటే 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ పూలు ఎక్కువగా పండుతాయి. ఇక్కడ పూలు ఎక్కువ పండిస్తారనమాట. అవి జాస్మిన్, రోజ్, లావెండర్, ట్యూబెరోస్, ఐరిస్, గెరేనియం. 17వ శతాబ్దంలోనే ఈ సెంట్ల తయారీ మొదలైందనమాట. 17వ శతాబ్దంలో ఈ సెంట్ల తయారీ మొదలైంది. ఇప్పుడు మామూలుగా యాడ్స్లో టీవీలో చూస్తుంటాం కదండి. ఏం నడుస్తుందంటే ఫాగ్ నడుస్తుంది. అంటే ఫాగ్ అంటే పర్ఫ్యూమ్సే కదండి. పర్ఫ్యూమ్స్ని ఫ్రాన్స్ ఫాగ్ అంటే పర్ఫ్యూమ్స్ ఫ్రాన్స్. ఎక్కడ అంటే ఫ్రాన్స్ అంటే గ్రాస్. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ప్రకటించిన భారత ప్రభుత్వం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ప్రకటించిన భారత ప్రభుత్వం. విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణ విభాగాలకు గాను భారత ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 నుంచి ప్రకటించారు. భారత ప్రభుత్వం వాళ్ళు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం 2025 నుంచి ప్రకటించింది. ఇవి ఏమిటంటే విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీమ్ అనే 4 పురస్కారాలను అందించబోతుంది. దేంట్లో అంటే ఫిజిక్స్లో చేసిన కృషికి గాను ప్రొఫెసర్ విష్ణు నాగ్లీకర్కు మరణాంతరం విజ్ఞానరత్న అవార్డు దక్కింది. ఇంకా 8 మందికి విజ్ఞానశ్రీ, 8 మందికి విజ్ఞానశ్రీ, 14 మందికి విజ్ఞాన యువ, సిఎస్ఐఆర్ అరోమా మిషన్ టీమ్కు విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది. సిఎస్ఐఆర్ అరోమా మిషన్ టీమ్కు విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కాయి. 2025 గాను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 గాను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఏ భాగాలలో అంటే విజ్ఞానరత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీమ్. ఇది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఈజీగా. ఈ కోడ్ రూపంలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. భారతం వింటే శ్రీ యువరత్న విజ్ఞానం వస్తుంది. భారతం వింటే శ్రీ యువరత్నకి విజ్ఞానం వస్తుంది.
దీన్ని భారత్ అంటే భారత్ భారత్ భారత ప్రభుత్వము. రాష్ట్రీయ అంటే రాష్ట్రీయ విజ్ఞానం. వి అంటే విజ్ఞానము. శ్రీ అంటే శ్రీ వి అంటే విజ్ఞానం. శ్రీ అంటే శ్రీ. యువ రత్న విజ్ఞాన్. వి అంటే విజ్ఞాన శాస్త్రం. వి అంటే మరణాంతరం ఎవరికి లభించింది అంటే విష్ణు నార్లికర్కి ప్రొఫెసర్ విష్ణు నార్లికర్కి మరణాంతరం విజ్ఞాన శాస్త్రం లభించింది. ఇందులోనే అన్నీ వస్తాయండి. ఇక్కడే మనకు 4 కవర్ అయిపోతున్నాయంటే మనకి వెంటనే గుర్తుకొస్తాయి. టే అంటే టేని టీమ్గా అనుకోవచ్చు. ఇక్కడ రత్న, శ్రీ, యువ, టీమ్. టేని టీ అనుకుంటే టీమ్, శ్రీ, యువ, రత్న, విజ్ఞాన్ ఇక్కడే కవర్ అవుతామంటే ఈజీగా ఉంటుంది. వినేవాళ్ళు ఒక లైక్, షేర్, కామెంట్స్ చేయండి. నెక్స్ట్, ఏషియన్లో ఈస్ట్ టిమోర్కు సభ్యత్వం. టిమోర్కు సభ్యత్వం. ఫుల్ ఫామ్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఈస్ట్ టిమోర్ సభ్యునిగా చేరింది. ఎందులో అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఈస్ట్ టిమోర్ సభ్యత్వం తీసుకుంది. మలేషియాలో ఎక్కడంటే మలేషియాలో జరిగిన ఆసియన్ సమ్మిట్లో ఈస్ట్ టిమోర్ అధికారికంగా ఈ కూటమిలో సభ్యత్వం పొందిన 11వ దేశంగా నిలిచింది. అధికారికంగా కూటమిలో సభ్యత్వం పొందిన 11వ దేశంగా ఏది నిలిచిందంటే ఈస్ట్ టిమోర్. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ద్వీప దేశానికి ఇది ఆసియాన్లో సభ్యత్వం వస్తుంది. ఈ 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత సభ్యత్వం వచ్చింది. కాగా బ్రూనై, బర్మా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఆసియాన్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. 11వ దేశంగా ఏది ఉంది అంటే ఈస్ట్ టిమోర్. ఏ దేశం ఉందంటే ఈస్ట్ టిమోర్. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. సింపుల్ వేలో, నాకు తెలిసిన వేలో చెప్తున్నా. చూసేవాళ్ళు ఒక లైక్, షేర్, కామెంట్స్ చేయండి. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఆసియాలో టీం ఆడుతుంటే బక్క బట్టలు ఇలా మాసినవి ఫీల్ అవ్వకు. ఆసియాలో టీం ఆడుతుంటే బక్క బట్టలు ఇలా మాసినవి ఫీల్ అవ్వకు. ఆసియా టీం అంటే టిమోర్. బక్క అంటే బ్రూనై. బాని బ్రూనై అనుకుందాం. బ్రూనై అనుకుంటాం. బర్మా. ఈ అంటే ఇండోనేషియా. లా అంటే లావోస్. మా అంటే మలేషియా. సి అంటే సింగపూర్. వి అంటే వియత్నాం సభ్య దేశాలుగా. ఫీ అంటే ఫిలిప్పీన్. ఫీల్ అవ్వకు. ఫిలిప్పీన్. ఎన్నవ దేశంగా అంటే 11వ దేశంగా నిలిచింది. నెక్స్ట్, ఫాస్టెస్ట్ బుల్లెట్ రైల్ లాంచ్ చేసిన చైనా. రైల్వే సేవలలో చైనా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును లాంచ్ చేసింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును CR-450గా పిలిచే ఈ రైలు టెస్టింగ్లో గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. షాంఘై చెంగ్డు కారిడార్ కోసం డిజైన్ చేసిన రైలు
2026 నుంచి గంటకు 400 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. కేవలం 4 నిమిషాల 40 సెకండ్లలో ఈ రైలు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 4 నిమిషాల 40 సెకండ్లలో 350 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుంది. ఫాస్టెస్ట్ బుల్లెట్ రైల్ లాంచ్ చేసిన చైనా. మనం పిల్లల్ని ఫాస్ట్గా నడసాగరా అని అంటాం కదండి. ఫాస్ట్గా బుల్లెట్ లాగా పోతావు కదరా అనేదాన్ని మనం ఫాస్ట్గా బుల్లెట్గా రైలు లాంచ్ చేసినది ఏ దేశం అంటే చైనా. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్, భారత్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్. భారత్ 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 23న CJI గవాయ్ పదవీ విరమణను పొందనున్న నేపథ్యంలో ఈ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు. 2027 ఫిబ్రవరి 9 వరకు CJIగా సూర్యకాంత్ కొనసాగనున్నారు. 2019లో సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఎప్పుడు అంటే 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి పొందారు. ఇలా కూడా గుర్తుపెట్టుకున్నామండి, ఈజీగా ఉంటుంది. సూర్యకాంత్ పడితే వయసు 53 వస్తాయని అనుకోండి. సూర్యకాంత్ ఎన్నవ అంటే 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ చేపట్టనున్నారు. నెక్స్ట్, స్పెయిన్కు చెందిన ఓషన్ స్కై 2025లో పాల్గొననున్న భారత్. ఎయిర్ కాంబాట్ డీల్లో భారత్ పాల్గొంటుంది. ఈ నెల 20న ప్రారంభమైన ఈ డీల్ 31 వరకు కొనసాగనుంది. స్పానిష్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ డీల్లో పాల్గొన్న తొలి నాన్-నాటో దేశంగా భారత్ నిలిచింది. ఇది భారత్-స్పెయిన్ ఒప్పందం బలోపేతానికి భారత్ సమర్థతకు నిదర్శనం. దేనికి అంటే బలోపేతానికి, సమర్థతకు నిదర్శనం. థ్యాంక్ యూ అండి. చూసేవాళ్ళు షేర్, లైక్, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.